ఇండస్ట్రీ కొత్తలో ఇప్పుడు ఏంటి డిఫరెన్స్? ఇండస్ట్రీ కొత్తలో అంటే చాలా స్ట్రగల్స్ ఉంటాయి. ఇండస్ట్రీకి మనం రావడం అనేది అంత ఈజీ కాదు. అనుకున్న వెంటనే రావడం అలాంటిది లేదు. సో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా చాలా కష్టపడ్డాను. అంటే నాకేదో ఎవరో బ్యాక్ సపోర్ట్ ఉండి నన్ను తీసుకురాలేదు. సో ఇలా ఆడిషన్ అలాగే అటెండ్ అయ్యి వచ్చేదాన్ని. ఇంకా నాకు ఒకటి గుర్తుంది, మా అమ్మ ఎప్పుడు వచ్చేది. మా అమ్మని బాడీ గార్డ్ అని చెప్పేవారు అందరూ. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకెళ్ళేవాన్ని దాన్ని. ఇప్పుడిప్పుడే కొన్ని సంవత్సరాల నుంచి నేను నా నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాం. అప్పటి నుంచి నిలబడుతున్నానులే. కానీ జోక్ అంట గైస్. అంటే జోక్ చేసేటప్పుడు చెప్పాలి కదా. సో ఏమైంది అంటే కన్నడ ఇండస్ట్రీలో ఏంటంటే అకామిడేషన్ ఇవ్వరు. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో సీరియల్ చేస్తుంటే అకామిడేషన్ ఇస్తున్నట్టు ఇవ్వరు. సో ఏమైంది, ఒక సీరియల్ చేస్తున్న గెస్ట్ రోల్ అది సపోర్టింగ్ లీడ్ లాగా. సో వాళ్ళు నన్ను ఎలా పిలిపించేవారంటే ఈ రోజు షూటింగ్ అంటే ఈ రోజు మొత్తం షూటింగ్ చేసి ఒక్క రోజే చేసి మళ్ళీ నన్ను రిటర్న్ మా ఊరికి వచ్చేదాన్ని. నేను అలా ప్లాన్ చేసేవారు అనమాట షెడ్యూల్. ఎందుకంటే అక్కడ అకామిడేషన్ నాకు స్టే ఇంక ఉండదని. కానీ ఒక్కరోజు నా వర్క్ అనుకోకుండా బ్యాలెన్స్ పడిపోయింది. అది టెలికాస్ట్కి వెళ్ళాలి. అయితే ఒకరోజు నేను స్టే చేయాల్సి ఉంటుంది అక్కడ. దీనికి అప్పుడు ఫైనాన్షియల్లీ కూడా అంత ఇదేం లేదు. ఎందుకంటే ఎవ్రీ టైం నన్ను మా నాన్న మా అమ్మ నాతోనే ఉండేది. సో తను వర్క్ చేయట్లేదు అనమాట. సో మా నాన్నే వర్క్ చేస్తూ ఒక్కరు ఫైనాన్షియల్గా మెయింటైన్ చేయడం అంటే కష్టం కదా. సో అన్ని బస్ ఛార్జ్ నుంచి ప్రతిదీ ఆయనే పాప చూసుకోవాలి, ఇల్లు ఆయనే చూసుకోవాలి, కష్టం అయ్యేది. సో నాకు హోటల్కి పే చేసే అంత అమౌంట్ కూడా లేదనమాట ఆ టైంలో. అయితే నేను మా అమ్మ ఆ రోజు షూటింగ్ ఫినిష్ అయింది. ఇంకా వాళ్ళకి చెప్తే మన కష్టం అనేది అదేదో అంటారు కదా, మన దగ్గర లేకపోయినా జుట్లకి మల్లెపూ పెట్టుకోవాలి అని. అంటే చూసే వాళ్ళకి మన దగ్గర లేదు అనేది మనం చూపించకూడదు. సో ఏమైంది, ఇండస్ట్రీలో ఎవరికి చెప్పడానికి కూడా ఇష్టం ఉండేది కదా. అంటే మేము ఈరోజు ఉండాలి, ఎక్కడ ఉండాలి, స్టే ఇస్తారా, ఇలా అడగడానికి కూడా అది ఇన్సల్ట్ లాగా ఫీల్ అవుతుంది కదా. సో ఆ రోజు షూటింగ్ అయిన తర్వాత నేను మా అమ్మ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాం అనమాట. తీసుకొని నేను మా అమ్మ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని ఆ రోజు నైట్ అంతా అక్కడ ఉండి నెక్స్ట్ డే అక్కడే నేను ఫ్రెష్ అప్ అయ్యి షూటింగ్కి వెళ్ళిపోయాను. సో అది అంత స్ట్రగల్ చేసి వచ్చాను కాబట్టి నాకు ఇండస్ట్రీలో అంత ఈజీగా ఏమొచ్చినా గివప్ ఇవ్వాలని అనిపించట్లేదు. చాలా స్ట్రగల్ చేసే వచ్చాను. చాలామంది అంటారు ఇండస్ట్రీలో ఇలా దొరుకుతుంది అమ్మాయిలకి అని. అలా కాదు. మనం కరెక్ట్గా ఉండాలి అంటే, కరెక్ట్ వేలో వెళ్ళాలి అంటే చాలా స్ట్రగులింగ్స్ ఉంటాయి. సో దట్స్ ద బ్యాడ్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యాడ్.